పాలనపై మరింత ఫోకస్ పెడుతున్నారు చంద్రబాబు. అయితే అదే సమయంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇన్ఛార్జి మంత్రులకు సూచిస్తున్నారు. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. కొందరు మంత్రుల తీరుపై ఇప్పటికే పలు దఫాలుగా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలతో సమన్వయం ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులకు పదే పదే చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు అధికారుల మధ్య గ్యాప్ బాగా ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కీలక బాధ్యతలు తీసుకోవాలని సీఎం చెబుతున్నారు. ఇక నుంచి పార్టీ కార్యాలయంలో ప్రతి శనివారం మాత్రమే గ్రీవెన్స్ ఉంటుంది. ఇక్కడ మంత్రులు తప్పనిసరిగా పాల్గొనాలి, అర్జీలు తీసుకోవాలని సూచించారు ఏపీ సీఎం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు జనంలోకి తీసుకువెళ్లడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టాలన్నారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసే విధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు వ్యవహరించాలన్నారు సీఎం చంద్రబాబు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముగ్గురు కలిసి సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. పార్టీకి ప్రాధాన్యత, అదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపైన దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలపై వస్తున్న విమర్శలు, ఇన్ఛార్జ్ మంత్రులు సరిగ్గా ఎమ్మెల్యేలకు చెప్పలేకపోవడం, ఇవన్నీ కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ముందు మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉంటే పరిస్థితి చక్కబడుతుంది అని సీఎం భావిస్తున్నారు. ఇందుకోసమే జిల్లాల వారీగా సమావేశాలు పెట్టాలని కూడా సీఎం చెబుతున్నారు.